సమరం ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ గారి గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. 1946 జూలైలో బొంబాయిలో జరిగిన ఏఐసిసి సమావేశంలో జాతీయ ప్రభుత్వ నిర్మాణానికి బ్రిటిష్ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను అంగీకరిస్తూ తీర్మానించారు. 1946 నవంబర్లో జవహర్లాల్ నెహ్రూ కోరికపై జయప్రకాష్ లోహియా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యత్వాన్ని అంగీకరించారు. ఇదే సందర్భంలో దేశంలో, ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో మత కలహాలు చెలరేగాయి. దేశ విభజన జరగాలని ముస్లిం లీగ్, దాని నాయకుడు మహ్మద్ అలీ జిన్నా పట్టుబట్టారు. గత్యంతరం లేక కాంగ్రెస్ కూడా అందుకు అంగీకరించింది. గాంధీజీతో సహా సోషలిస్టు భావాలు కలవారందరూ దేశ విభజనను పూర్తిగా వ్యతిరేకించారు. కాంగ్రెస్ నాయకులు అధికారాన్ని హస్తగతం చేసుకునే తొందరలో ఉన్నట్లు గమనించిన జయప్రకాష్ లోహియాలు కాంగ్రెస్ కార్యవర్గ సభ్యత్వానికి తమ రాజీనామా సమర్పించారు. 1947 ఫిబ్రవరి నెలలో కాన్పూర్లో అత్యంత ప్రధానమైన కాంగ్రెస్ సోషలిస్ట్ మహాసభ జరిగింది. అనేక వాద వివాదాల తర్వాత తమ పార్టీ పేరులో కాంగ్రెస్ అనే పేరు తీసివేసి సోషలిస్ట్ పార్టీగా రూపొందించుకోవాలని వీరు తీర్మానించారు. అలాగే జరిగింది. గాంధీజీ అప్పుడు నౌఖాళీలో ఉన్నారు. అసలే హిందూ ముస్లిం మత కల్లోలాలతో వికల మనస్కుడై ఉన్న ఆయనకు కాంగ్రెస్ సంస్థ ఒక భారత జాతీయ సంస్థగా ఎప్పటి వరకు ఉన్నటువంటిది సోషలిస్టులు వేరు కావటం వల్ల ఒక రాజకీయ పార్టీగా మారిపోవటం ఎంతో మనస్తాపానికి కారణమైంది. 1947 జూన్ మధ్యలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ దేశ విభజనను అంగీకరిస్తూ తీర్మానించింది. జయప్రకాష్ని కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నుకోవాలని గాంధీజీ సూచించారు. ఈ సూచనకు నెహ్రూ అంగీకరించారు. అయితే జయప్రకాష్ అందుకు అంగీకరించలేదు. సర్దార్ పటేల్, నెహ్రూ ఇద్దరూ అందుకు అంగీకరించనిదే తాను అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించలేనని ఆయన చెప్పటం జరిగింది. తుదకు బాబు రాజేంద్ర ప్రసాద్, ఆచార్య కృపాలాని స్థానంలో అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. కాన్పూర్ సోషలిస్ట్ పార్టీ స్థాపన తర్వాత శ్రీయుతులు ఆచార్య నరేంద్రదేవ్, అచ్యుత పట్వర్ధన్, జయప్రకాష్ నారాయణ్, రామ్ మనోహర్ లోహియా, అశోక్ మెహతా, ఎన్జీ గోరే తదితర స్వాతంత్ర్య సమరయోధులంతా ఈ సోషలిస్టు పార్టీని కాంగ్రెస్కు ప్రత్యామ్నాయ జాతీయ సంస్థగా రూపుదిద్దటానికి అహోరాత్రులు కృషి చేయనారంభించారు. అటు అఖిల భారత కాంగ్రెస్ కూడా తమ కాంగ్రెస్ సంస్థలో చిన్న చిన్న గ్రూపులేవీ ఉండరాదని, అంతా కాంగ్రెస్ సభ్యులుగా మాత్రమే ఉండి వాటి సిద్ధాంతాలకు, తీర్మానాలకు కట్టుబడి ఉన్నవారే ఉండవలనని తీర్మానించింది. 1947 ఆగస్టు 15వ తేదీన దేశానికి స్వాతంత్ర్యం లభించింది. కానీ ఇండియా, పాకిస్తాన్ 2 దేశాలు ఏర్పడినవి. 2 దేశాలలోనూ మత కలహాలు చెలరేగాయి. భారతదేశంలో మత కలహాలను నివారించడానికై కృషి చేస్తున్న గాంధీజీ వెంట జేపీ అనేక ప్రదేశాలకు వెళ్లారు. మత సామరస్యాన్ని నెలకొల్పటానికి అహోరాత్రులు పనిచేశారు. గాంధీజీ ఆదేశానుసారం జేపీ బీహార్ వెళ్లారు. అక్కడ వివిధ ప్రాంతాలలో హిందూ ముస్లింల మధ్య సామరస్యానికి ఎంతో కృషి చేశారు. జనవరి 30, 1948 నాడు ఒక ఉన్మాదుని తుపాకీ గుండుకు జాతిపిత మహాత్మా గాంధీ బలి అయ్యారు. 1948 మార్చి 19 నుండి 21 వరకు నాసిక్లో 6వ సోషలిస్ట్ పార్టీ మహాసభ పురుషోత్తం దాస్ త్రికమ్దాస్ అధ్యక్షతన జరిగింది. దానికి యావత్ భారతదేశం నుంచి దాదాపు 250 మంది ప్రతినిధులు హాజరైనారు. కాంగ్రెస్ నాయకులు ఎవ్వరికీ ఆర్థిక, సాంఘిక సమానత్వపు పునాదులపై జాతిని నిర్మించవలననే ఆలోచన లేదనే అభిప్రాయానికి సోషలిస్ట్ నాయకులంతా వచ్చారు. పార్టీ ప్రధాన కార్యదర్శి జయప్రకాష్ ప్రతినిధులకు సమర్పించిన నివేదిక అత్యంత ప్రధానమైనది. అందులో ఆయన ఇలా అన్నారు: దేశంలో మతతత్వం ప్రజ్వలించబడింది. మానవత్వాన్ని సమూలంగా నాశనం చేశారు. మూకుమ్మడిగా హత్యలు జరిగినవి, స్త్రీల మానభంగాలు జరిగినవి, అవినీతి పట్టసఖ్యం కాకుండా ఉన్నది, బ్లాక్ మార్కెటింగ్ సరేసరి. ఇవన్నీ ఆర్థిక అసమానతల కారణంగా జరిగినవేనా? పెట్టుబడిదారీ విధానం ఒక్కటే దొసగు అని అనవలెనా? మనం పూర్తిగా వర్గ పోరాటంపై ఆధారపడి ఉండవలెనా? నేను అలా అనుకోవటం లేదు. ఆర్థిక మార్గం ఒక్కటే ఏకైక మార్గం కాజాలదు.
దానికి ఒక పరిమితి ఉన్నది. కనుకనే మీ ధ్యానముల నుంచి బయటకు వచ్చి ప్రజలకు నాయకత్వం వహించవలసిందని అరవింద మహర్షికి, రమణ మహర్షికి నేను విజ్ఞప్తి చేశాను. నాకు ఆధ్యాత్మికతలో విశ్వాసం లేదు. నా తత్వం ప్రాపంచికమైనది, మానవీయమైనది. ఎప్పుడూ భౌతిక విషయాలను గురించే మాట్లాడతారెందుకు? మన సంఘంలో నైతిక ధర్మాలను ఆమోదించే ప్రజలున్నారు. మనం వర్గ పోరాటం, విప్లవం అని నినాదాలు ఇస్తే వాటిచే వారు ప్రభావితులు కారు. వారి పట్ల మనం సరియైన మనస్తత్వం, దృక్పథాన్ని అవలంబించవలెను. ఈరోజు మనం లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్కు సంబంధించిన కొన్ని విషయాలను గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలతో కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.